నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. మోందా తుఫాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. మోందా తుఫాను వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తుఫాను మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దిశ మార్చుకుని ఉత్తర వాయువ్య దిశగా కదలడం మొదలైంది. ఆంధ్ర తీరం దిశగా మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఇది మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దిశ మార్చుకుని ఉత్తర వాయువ్య దిశగా కదలడం మొదలైంది. ఈ వాయుగుండం గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇప్పటికి ఇది తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి 680, దక్షిణాగ్నేయంగా కాకినాడకు 600 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీగా గాలులు వీచే అవకాశం ఉంది. హోర్డింగ్ చెట్ల వద్ద ఎవరూ ఉండొద్దు. తీరా ప్రాంతాల ప్రజలు ఈ నెల 29 వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు చేయొద్దు అని అధికారులు సూచించారు. మోంతా తుఫాన్ శ్రీకాకుళం జిల్లాలో 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. వరి కోతలు 4 రోజులు ఆపాలని చెబుతున్నారు. తుఫాను పర్యవేక్షణకు ప్రభుత్వం ఐఏఎస్ సీనియర్ అధికారి కేవీఎన్ చక్రధర్ బాబును ప్రత్యేకాధికారిగా నియమించింది. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మోందా తుఫాన్ ముంచుకొస్తోంది. విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్న నేపథ్యంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 27 నుండి 29 వరకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు. అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 112ను సంప్రదించండి. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు, స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం. వాతావరణ హెచ్చరికల కోసం ఏపీఎస్డీఎంఏ ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యం ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది. మోందా తుఫాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యుత్, టెలికాం, త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలగకూడదని, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. రోడ్లు, చెరువులు, కాలువగట్లు కోతకు గురైతే తక్షణమే మరమ్మతులు చేయాలని తేల్చి చెప్పారు. అంతా సమన్వయంతో పనిచేసి ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ ద్వారా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మోంతా తుఫాన్ కాకినాడకు సుమారు 680 కిలోమీటర్ల దూరంలో ఉండి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదులుతోందని అధికారులు తెలియజేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ రోజు మరియు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు. తుఫాన్ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర పరిస్థితిని ఆరా తీశారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్కు సీఎం ఆదేశించారు. వర్షాలు, వరదలు సంభవించే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాలువగట్లు బలపరిచి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, అనిత, ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివాలయాలు భోళాశంకరుని నామస్మరణతో మారుమరుగాయి. వేకువజామునే తరలివచ్చిన భక్తజనం పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి పరమేశ్వరుని ప్రీత్యర్థం విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. విజయవాడలో పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక శోభతో కళకళలాడింది. శివకేశవులిరువురికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో ఆలయాలు భక్తజనంతో పోటెత్తాయి. ముఖ్యంగా వన్ టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం చేరువనే ఉన్న పాత శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కార్తీక దామోదర్ల ప్రీత్యార్థం దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా అర్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో చైర్మన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బొమ్ము మధు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మాసంలో అత్యంత విశిష్టమైన తొలి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో
సంఖ్యలో తరలివచ్చారని వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించామని తెలియజేశారు. భ్రమరాంబదేవికి ఈ రోజుకో దివ్యాలంకారం చేస్తున్నట్లు వివరించారు. భక్తులంతా దేవస్థానం నిర్వహించే పూజల అభిషేకాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మరి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం రోజు ఉదయం స్వామివారిని 3 గంటలకే భక్తులు దర్శించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ కానివ్వండి, శానిటైజ్ కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే భక్తులు కిస్సాన్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా పిల్లలకి మిల్క్ పాలు కూడా ఏర్పాటు చేయండి. మేము మా ఈవో గారు మా పాలక మండలందరూ కూర్చొని కూడా ప్రతి భక్తుడికి కూడా ఆ స్వామివారి దర్శనం జరగాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ రాను ప్రతిరోజు కూడా ఇలాగే ప్రతి సోమవారం కూడా భక్తులు వస్తున్నారు. ఈ సోమవారం భక్తులు కనీసం 15,000 నుంచి 20,000 భక్తికి ఇప్పటికి జనాభా వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే అయ్యప్ప స్వామి మాల కనీసం 300 మంది చేసుకున్నారు. శివమాలకు 300 మంది భక్తుల దాకా వేసుకున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్వామి దర్శనం జరుగుతుంది. ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇప్పటి వరకు కూడా. అలాగే సాయంకాలం అన్నదానం భక్తులతో సహకారంతో అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే ఈ 4 సోమవారాలు కూడా సాయంకాలం అన్నదానం, ఉదయం పూట భక్తులకు ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఓం నమః శివాయ. మోంతా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు అన్ని తుఫాను ప్రభావం ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్ని నియోజకవర్గాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న చోట్ల ఇళ్ల వాళ్లు, పాత భవనాల్లో నివాసం ఉంటున్న వారు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పునరావాస కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, డీఎస్పీ సరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం అన్ని జిల్లాలపై ఉంటుందని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని విద్యాసంస్థలకు నేటి నుండి 3 రోజుల పాటు సెలవు ఇచ్చామన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు తుఫాను ప్రభావం ఉంటుందని అన్ని నియోజకవర్గాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. జిల్లాలో అనేక చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, పాత భవనాలు, ఇళ్లు గుర్తించామని, వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని చెప్పామన్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న చోట్ల ఇళ్లవాళ్లు, పాత భవనాల్లో నివాసం ఉంటున్న వారు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పునరావాస కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, సీఎంఓ కార్యాలయంతో పాటు రాష్ట్ర అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. గంటకు వాతావరణ సమాచారం, తుఫాను సమాచారం అందిస్తున్నారని, జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలకు అప్రమత్తం చేస్తోందని తెలిపారు. ప్రజలు, అధికారులు ఇస్తున్న సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. ఇంపాక్ట్ కనిపిస్తుంది. దీనికి కావాల్సిన తయారీ లాస్ట్ 3 డేస్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే సీఎం ఆఫీసర్స్ అందరూ, డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అందరూ ఎప్పటికప్పుడు మనకి దిశానిర్దేశం చేసి అన్ని రకాలుగా తయారీగా ఉండాలి. ఎక్కడ ప్రాణహాని కానీ లేదా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని స్థాయిలో, గ్రామ స్థాయి నుంచి ఇక్కడ జిల్లా స్థాయి వరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే ఉందో దానికి మొదలు ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇది ఐడెంటిఫై చేసుకుంటూ ప్రియంప్టివ్ యాక్షన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఈ వాటర్ బాడీస్ లేదా రోడ్స్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎలక్ట్రిక్ పోల్స్, హోర్డింగ్స్ ఇటువంటివి పడిపోయే అవకాశం ఉంటే అది ముందుగానే మీరు వైండప్ చేసి దానికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారం మన జిల్లాలో చూసుకుంటే దాదాపు 175 హోర్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి అవన్నీ ఆల్రెడీ డిస్మాంటిల్ చేసి పెట్టేయడం జరిగింది. అట్లాగే ఈ ఓల్డ్ బిల్డింగ్స్, ఈ ప్రైవేట్ బిల్డింగ్స్, ఆఫీసెస్ ఎక్కడైనా ఉంటే అవి కూడా దాదాపు ఒక 30 బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరు ఉండకుండా ఆ బిల్డింగ్ నుంచి దూరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే అలాగే రిహాబిలిటేషన్ సెంటర్కి పెట్టాలని కనుక వస్తే దానికి తగ్గట్టుగా మొత్తం అర్బన్ రూరల్ ఏరియాలో మొత్తం కలిపి దాదాపుగా 189 రిహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే వల్నరబుల్ ఏరియా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ లేదా ముంపుకు గురయ్యేలాగా ఉంటే, లేదా ఏదైనా ఈ రివర్ పొంగి అక్కడ గ్రామానికి కట్టేలాగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ముందుగానే రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది.
ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తు సమాచారం అందేలా మంత్రి నారాయణ చూడాలన్నారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోంతా తుఫాన్పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాన్తో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తు సమాచారం అందేలా చూడాలన్నారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పునరావాస శిబిరాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని వివరించారు. విద్యుత్ అంతరాయం, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ తరపున అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. వర్షాలకు నగరంలోని 1 టౌన్, మొగల్రాజపురం ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొండ ప్రాంత వాసులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విజయవాడ నగరపాలక సంస్థ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు, ప్రజలకు తగిన సూచనలు ఇచ్చేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. వర్షాల ప్రభావంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు జారిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్థానిక ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వర్షాలకు నగరంలోని 1 టౌన్, మొగల్రాజపురం ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొండ ప్రాంత వాసులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విఎంసీలో మోంతా సైక్లోన్ సంబంధించి విఎంసీ పరిధిలో కూడా కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 24/7. దీనికి సంబంధించి ముఖ్యంగా మనకి ఎప్పుడు వచ్చిన వర్షంతో పాటు సైక్లోన్ అంటే విండ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని లూజ్ హోర్డింగ్స్, అలాగనే ఫ్లెక్సీలు, లేదంటే హిల్ ఏరియాలో ఏమైనా ఓల్డ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా పడిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి మనకు 3 సర్కిల్లో అలాగనే 286 సచివాలయంలో కూడా మనం అలర్ట్గా అప్రమత్తంగా ఉండాలి అని ఒక వార్నింగ్ మెసేజ్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా రీహాబిలిటేషన్ సెంటర్లు 35 రీహాబిలిటేషన్ సెంటర్స్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. అందులో 35 కూడా 3 సర్కిల్ సంబంధించినవి యాక్టివేట్ అయిపోయినాయి. నిన్న మార్నింగ్ నుంచి కూడా మనం మినిమం ఫుడ్ కూడా ఎన్షూర్ చేస్తున్నాము. దీంతో పాటు ముఖ్యంగా సర్కిల్ 1 వెస్ట్ కాన్స్టిట్యువెన్సీలో 1 టౌన్ ఏరియా, అలాగే సర్కిల్ 3 మొగల్రాజపురం ఏరియాలో హిల్ ఏరియాలో ఎట్టు పరిస్థితిలో ఏ హౌస్ కూడా పడిపోయి ఏది డెత్ అలాంటి జరగకూడదని ఒక అంశంతో పబ్లిక్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ, కార్పొరేటర్స్ని సపోర్ట్ తీసుకుంటూ, రెవెన్యూ, పోలీస్ సపోర్ట్ తీసుకుంటూ ప్రతి ఇంటింటికి స్ట్రీట్కి వెళ్ళి వీళ్ళని అక్కడి నుంచి కింద ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్స్కి మూవ్ చేయండి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎట్టు పరిస్థితుల్లో ఎవరు కూడా అక్కడ మనము చెప్పలేదు అనే మాట రాకుండా, అలాగే పబ్లిక్ సపోర్ట్తో ఏ డెత్ కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ, పబ్లిక్ ఆఫ్ విజయవాడకి, దయచేసి మీ హౌస్ ఏమైనా ప్రమాదకరంగా ఉంటే మీ ఒపీనియన్లో అధికారులు వచ్చి ఏమైనా రిక్వెస్ట్ చేస్తుంటే దయచేసి దగ్గరున్న రీహాబిలిటేషన్ సెంటర్స్కి రండి. అక్కడ అన్ని వసతులు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, శానిటేషన్ అన్నీ చక్కగా తయారు చేసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా అన్ని విజిట్ చేశాము. మోంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొంటామని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఉయ్యూరు పట్టణంలో మోంతా తుఫానుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని, అధికారులు సూచించిన సూచనలను అనుసరించి మాత్రమే జాగృతి తీసుకోవాలని కోరారు. ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో టౌన్ అధికారులు మరియు ఉయ్యూరు మండల అధికారులతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రామారావు, ఉయ్యూరు ఎంఆర్ఓ సురేష్ బాబుతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. మంచినీటి సరఫరాకు ఎలాంటి అవాంతరం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉయ్యూరు మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని, అధికారులు సూచించిన సూచనలను అనుసరించి మాత్రమే జాగృతి తీసుకోవాలని కోరారు. తుఫాను పట్ల ఎవరూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దని ఎమ్మెల్యే కోరారు. మొదలవబోతా ఉంది. ఒక గంటలో వర్షపాతం అనేది స్టార్ట్ అవుతోంది. ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఉయ్యూరు, పమిడి మొక్కలు అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఈ యొక్క తుఫాను తాకిడి రాష్ట్ర
మధ్య ప్రాంతం అంటే గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది వాతావరణ శాఖ చెప్తా ఉంది. దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఉయ్యూరు పమిడిముక్కల మండలం. గాలి తీవ్రత కానీ లేకపోతే వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే ప్రాంతం ఉయ్యూరు పమిడిముక్కలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ అయినాయి. ఎక్కడైతే డ్రైనేజీలు ఉన్నాయో అన్ని పుడికితీతలు మొదలైనవి. ఇప్పుడు వర్షం మొదలైంది కాబట్టి ఇంకొక 5-6 గంటలు పని చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ కూడా అలర్ట్ చేసి ఇంకా ఎక్కడైనా డ్రైన్లు పుడికి తీయకపోతే అవి కూడా తీయమని చెప్పాం. అవి కూడా వర్కులు అధికారులు వెంటనే వెళ్ళిపోమని చెప్పాం. అధికారులందరినీ కూడా గ్రామానికి సంబంధించిన అధికారులు గ్రామంలోనే 24 గంటలు ఉండాలి. అలాగే మండలం హెడ్ క్వార్టర్లో ఎక్కువ మంది డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్లో మన ఎమ్మెల్యే గారు అధికారులందరితో మీటింగ్ పెట్టి ఎలా ఉండాలి ఏంటనేది కూడా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మన ఉయ్యూరు పట్టణంలో కమిషనర్ గారు మేమందరం కూడా ఆఫీసర్లతో మాట్లాడి వాటర్ సప్లైకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం జనరేటర్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కుక్లైన్ అందుబాటులో ఉంచి ప్రజలకి వీలైనంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా పాకలో ఉన్న ఇళ్ళవారు మాత్రం మన ఆర్కేఎం స్కూలు జెడ్పీ స్కూల్లో కూడా వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజన వసతులు కూడా అక్కడే చేస్తారు. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన చైర్పర్సన్ గారు, అదేవిధంగా మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు మరి ఏ విధంగా ఏర్పాటు ఉధృతంగా మన ఉయ్యూరు పట్టణానికి ఉంటుందనే సమాచారం తెలిసింది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడే మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా మేము కూడా కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో విజయవాడ గవర్నర్పేట శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం మహాశివుని నామస్మరణతో మారుమరుగుతుంది. వేకువజామునే తరలి వచ్చి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు రద్దీతో శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పరమ పవిత్రమైన మాసం, ఆధ్యాత్మిక వాతావరణానికి నెలవు కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా విజయవాడ గవర్నర్పేట శ్రీ అన్నప సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అనంతరం చేరువనే ఉన్న పాత శివాలయంలో దేవస్థానం అర్చకులు పరమశివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక దామోదర్ల ప్రీత్యార్థం దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా అర్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం కమిటీ సభ్యులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం వచ్చి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు తెలియజేశారు. కార్తీక మాసంలో కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసం కార్తీక ఫస్ట్ సోమవారం సందర్భంగా ఈ దేవాలయంకి వచ్చాం. మేము సింగినగర్ నుండి వచ్చాం. ఇక్కడికి వస్తే ఏంటో కాశీ వచ్చినట్టు ఉండిద్దండి, బాగుండిద్ది. ఇంకా కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటాం. మాతా పార్వతీ మాత, అన్నపూర్ణ మాత, కాలభైరవుడు అందరినీ నెల రోజులు మామూలుగా 4 సోమవారాలు వస్తాము. నెల రోజులు దీపారాధన చేసుకుంటాం. కార్తీక మాసం అంటే కొంచెం విశిష్టంగా, ఇంకా ప్రత్యేకత అంటే కార్తీక మాసం అంటేనే ప్రత్యేకం. ఇంకా ఎక్కువ పరమేశ్వరుడికి ఇష్టమైన మాసం అని ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ఈ గుడికి వస్తే ఎవరైనా సరే కాశీ దర్శనం అవుద్ది. ఈ స్వామి దర్శనం కూడా బాగా అవుద్ది, బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చాక అందరికీ కూడా బాగుంది. మాకైతే బాగానే ఉంది. నేను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం వచ్చాను, కానీ ఇప్పుడు వచ్చాను మళ్ళీ. కార్తీక మాసంలో వస్తే మంచిదని ఈ స్వామి దగ్గరికి వస్తే మేము కాశీ దర్శనం కూడా బాగా 5 సార్లు వెళ్ళాం. కాశీ దర్శనం అయింది. ఇప్పుడు కూడా అలాగనేసి వచ్చాను, బాగుంటుందనేసి. పంచారామ క్షేత్రమైన అమరేశ్వర ఆలయానికి కార్తీక మాసం తొలి సోమవారం వేళ భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించారు. బాల చాముండికా సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులు రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కార్తీక మాసం తొలి సోమవారంను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. నదీ స్నానాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దీపాలు వెలిగించి మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయంలో మొదటి కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి బాల చాముండికా సమేత అమరేశ్వర్నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక చిరునవ్వుతో ఎంత దూరమైనా విజయంతో ముందుకు వెళ్లవచ్చని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి లక్ష్మీకాంతం అన్నారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. నగరంలోని బందర్ రోడ్ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 318D ఆధ్వర్యంలో బీ యూనిక్ ఇన్ లీడర్షిప్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రామశెట్టి కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఒక చిరునవ్వుతో ఎంత దూరమైనా విజయంతో ముందుకు వెళ్లవచ్చన్నారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎం గయానంద్ మాట్లాడుతూ మనిషి మారితే సమాజం మారుతోందన్నారు. నాయకుడు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ వివివిఎస్ ఆంజనేయులు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రసాద్ చెన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, దామర్ల శ్రీశాంతి, గద్దె శేషగిరి తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత శ్రమ కావాలి నాయకుడికి. ఆరాటం వర్ణనాతీతం కావాలి. ఆరాటం ముందు పోరాటం విలువ ఎంత, సంకల్పం ముందు వైకల్యం విలువ ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం విలువ ఎంత, ఎదురీత ముందు విధి రాత విలువ ఎంత. అటువంటి ఆరాటం పోరాటం కావాలి. సంస్కృతికి ఒక చిహ్నంగా ఉండాలి. మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం తింటే అది ప్రకృతి. ఇతరుల దగ్గర ఉన్న ఆహారాన్ని మనం లాక్కుని తింటే అది వికృతి. మన దగ్గర ఉన్న ఆహారాన్ని 10 మందికి పంచితే అదే సంస్కృతి అన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో వరద రక్షణ కార్యకలాపాలపై ప్రదర్శన డెమో నిర్వహించారు. ఇప్పటి వరకు బేసిక్ స్విమ్మింగ్లో గోదావరి, కృష్ణా నదుల పరిధిలో 654 మంది శిక్షణ పొందగా అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ మరియు బోట్ రెస్క్యూలో ఒడిశా రాష్ట్రంలో 286 మంది శిక్షణ పొందారు. ఇటీవల స్విమ్మింగ్ ట్రైనర్ వహీద్ ఖాన్ హెచ్జీ ఆధ్వర్యంలో 15 మంది సిబ్బందికి అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ మరియు వరద రక్షణపై 21 రోజుల శిక్షణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో వరద రక్షణ కార్యకలాపాలపై ప్రదర్శన నిర్వహించారు. అగ్నిమాపక శాఖలో 2015 గోదావరి పుష్కరాల నుండి స్విమ్మింగ్ మరియు బోట్ రెస్క్యూ శిక్షణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి బోట్లు, రక్షణ పరికరాలు కొనుగోలు చేసి రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతున్నారు. ఇప్పటి వరకు బేసిక్ స్విమ్మింగ్లో గోదావరి, కృష్ణా నదుల పరిధిలో 654 మంది శిక్షణ పొందగా అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ మరియు బోట్ రెస్క్యూలో ఒడిశా రాష్ట్రంలో 286 మంది శిక్షణ పొందారు. వైజాగ్లో 5 మంది స్కూబా డైవింగ్ శిక్షణ పొందగా వర్టికల్ రోప్ రెస్క్యూలో 60 మంది ఎంఎఫ్ఆర్ మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ మరియు యుఎస్ఏఆర్ అర్బన్ సర్చ్ అండ్ రెస్క్యూలో 120 మంది శిక్షణ పొందారు. అదేవిధంగా బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా వాటర్మెన్షిప్ శిక్షణలో 25 మంది అధికారులు పాల్గొన్నారు. ఇటీవల స్విమ్మింగ్ ట్రైనర్ వహీద్ ఖాన్ హెచ్జీ ఆధ్వర్యంలో 15 మంది సిబ్బందికి అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ మరియు వరద రక్షణపై 21 రోజులు శిక్షణ ఇచ్చారు. 2015 తర్వాత కృష్ణా, గోదావరి, పెన్నా నదులు, చెరువులు, కాలువల్లో చిక్కుకున్న ప్రజలను అగ్నిమాపక సిబ్బంది అనేకసార్లు రక్షించి ప్రాణాలు కాపాడారు. హుద్హుద్, పైలాన్ తుఫాన్ల సమయంలో అగ్నిమాపక శాఖ సిబ్బందితో రోడ్లు క్లియర్ చేయడం, చెట్లు తొలగించడం, మంచినీరు సరఫరా చేయడం, బురద తొలగించడం వంటి సేవలు అందించారు. సో ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ అగ్నిమాప ప్రమాదాలు ఒకటే కాకుండా వాటర్ రిలేటెడ్ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా మనము పార్టిసిపేట్ చేయడం కోసము ఈ అడ్వాన్స్ ట్రైనింగ్స్ అనేది మనం సిబ్బంది మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మా డిపార్ట్మెంట్లో బేసిక్ 50 years లోపు ఉండే వాళ్ళందరికీ కూడా బేసిక్ స్విమ్మింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది, దాదాపు 2000 మందికి. సో వీళ్ళలో ఒక్కొక్క జిల్లాలో మళ్ళీ అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనర్స్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక 21 days అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనకు 21 members తోటి 21 days ఇచ్చి ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము స్కూబా డైవింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసాం సార్ 2022లో. స్కూబా డైవ్ మాస్టర్స్ 150 feet వరకు డెప్త్కి వెళ్తాం సార్. సీలో అయితే మామూలుగా మన డిపార్ట్మెంట్లుగా ఏంటంటే ఏదైనా బోట్స్ మునిగిపోయినప్పుడు
డెడ్ బాడీస్ తీయవలసి వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ అయినప్పుడు మేము అండర్ వాటర్కి వెళ్తాం సార్. అలాంటి అండర్ వాటర్ ఆపరేషన్ నేను యానంలో చేశాను సార్. ఆ 70 feet డెప్త్కి వెళ్ళి 2 వ్యక్తులు డెడ్ బాడీస్ తీసుకొచ్చాను సార్. స్టూడెంట్స్ 5 members మునిగిపోతే. నకిలీ మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్య ప్రమాణం చేశారు. తనపై నిందలు వేసి వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంతో సహా ఆలయానికి వచ్చి తాను ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట ప్రమాణం చేశారని తెలిపారు. ఈ కేసులో నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకు కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఆయనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని, అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నరసరావుపేట కోటప్పకొండలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రికోటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ నెలకొంది. ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక దర్శనాలు, ఉచిత దర్శనాలు, నిత్య అన్నదానం జరుగుతుందని ఆలయ అర్చకులు దక్షిణామూర్తి వెల్లడించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన పల్నాడు జిల్లాలోని కోటప్పకొండలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మేధా దక్షిణామూర్తి అయిన త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు దక్షిణామూర్తి తెలియజేశారు. కార్తీక మాసంను పురస్కరించుకుని స్వామివారికి బ్రహ్మీ ముహూర్తంలో మూల విరాట్ అభిషేకాలు, పలు అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు దక్షిణామూర్తి తెలియజేశారు. త్రికోటేశ్వర్ని దర్శించుకునేందుకు అయ్యప్ప భక్తులు, శివభక్తులు అధిక సంఖ్యలో కోటప్పకొండకు తరలివస్తున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కార్తీక మాసంలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారని అర్చకులు తెలియజేశారు. ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక దర్శనాలు, ఉచిత దర్శనాలు, నిత్య అన్నదానం జరుగుతుందని ఆయన వెల్లడించారు. శ్రీ త్రికోటేశ్వర దేవస్థానం కోటప్పకొండ స్వామివారు దక్షిణామూర్తిగా శ్రీ త్రికూటాద్రి పర్వతం మీద వెలిశారు. దక్షయజ్ఞ సతి అంతర్ధానం అయినాక కోపదగ్ధైన పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసేసి ప్రశాంత కొరకు తపస్సు చేసుకున్న ప్రాంతం ఇది. ఇది త్రికూటాద్రి పర్వతం అంటారు. ఎంతో మంది మురులు, ఋషులు, కిన్నెలు, కింపురుషులు స్వామివారి దక్షిణామూర్తిగా కొలిచారు కాబట్టి స్వామివారి దక్షిణామూర్తిగాను భావిస్తారు. కాబట్టి స్వామివారి దక్షిణామూర్తి, త్రిమూర్తులు తపస్సు చేశారు కాబట్టి త్రికూటేశ్వరుడు అని పిలుస్తారు. అటువంటి పర్వతంలో కార్తీక మాస పర్వదినం విశేషంగా జరుగుతుంటుంది. కార్తీక మాస ఉత్సవములు, కార్తీక దీపోత్సవం విశేషంగా జరుగుతాయి. అందులో మొదటి సోమవారం భక్తులతో చాలా రద్దీగా ఉంది. కాబట్టి భక్తులందరూ స్వామివారి యొక్క దర్శనానికి ప్రాతకాలం 4 గంటలకే అభిషేక కార్యక్రమములలో, మిగతా అభిషేక కార్యక్రమంలో హోమాలు, తర్వాత దీపారాధన పూజలు, తర్వాత నిన్న నాగుల చవితికి విశేషంగా నాగేంద్ర స్వామి ఉత్సవాలు, నాగేంద్ర స్వామి యొక్క అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. భక్తులందరూ ఈ యొక్క స్వామివారి యొక్క దర్శన భాగ్యం చేసుకుని అందరూ కృపకు కావాల్సిందిగా కోరుచున్నాం, కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచు ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.